హాయ్ సుజాత. ఏంటి చాలా బాగుంది మేడం. బాగుంది కదా సారీ? అవునా? నిజంగానే లాస్ట్ వీక్ వచ్చినప్పుడు మీ దగ్గర కొన్న సారీ చాలా బాగా సూట్ అయింది కదా. నిజంగానే ఇప్పుడు పూజకెళ్ళే వస్తున్నాను, పూజలో కూడా వాళ్ళు అదే అంటున్నారు, ఏ అమ్మవారిలాగా చూడగానే ఇలాగా చెప్పకుండా వస్తానా? నేను చెప్పాను కాబట్టే వచ్చాను ఇప్పుడు మోక్షకి మళ్ళీ. అదే కదా, ఇప్పుడు ఈ శారీ చాలా బాగుంది. కడితే కూడా అంటే యూజువల్లీ కొన్ని సారీస్ కడితే ఇక్కడ నుంచి కనిపిస్తుంది బయటికి, అట్లా ఉంటుంది కదా. ఇది చాలా నీట్ గా ఉంది అసలు, నాకు భలే నచ్చేసిందమ్మా. అండ్ జ్యువెలరీ టు ఎంత బాగా మ్యాచింగ్ అయిందంటే సూపర్. బ్లౌజ్ డిజైనింగ్ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది, సరిపోయింది అసలు, ఎగ్జాక్ట్ గా ఉంది. సరే నేనేం లేట్ చేయను, ఇంకా నాకు ఇట్లాంటి సారీస్ ఇంకా కావాలి. ఓకే, ఇవాళ నేను అసలు ఎందుకు వచ్చానంటే మా ఫ్రెండ్స్ అందరూ ఒకటి డిసైడ్ చేశాము, ఇలాంటి సారీస్, ఇలాంటి బార్డర్ సారీస్ అందరూ నెక్స్ట్ పూజకి అందరూ ఒకే రకమైన సారీస్ వేయాలి అని. నేను చెప్పాను మోక్షలోనే దొరుకుతాయి అలాగా, మీకు విడిగా వెళ్తే మాత్రం మళ్ళీ సేమ్ ప్యాటర్న్ కావాలంటే దొరకదు. ఐ టోల్డ్ దెమ్, మీకు టైలర్ కూడా ఉన్నారు కదా, కానీ తొందరగా స్టిచ్చింగ్ చేయాలి బ్లౌజెస్. ఓకేనా? యా యా. హాయ్ అమ్మా, బాగున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కదా చీర చాలా బాగుంది. ఇందులో కలర్స్ మీరు కట్టుకున్న సారీలో ఏముంది, నాకు ఇది చూపించలేదు నువ్వు. ఇది బాగుంది, ఇది ఒక్కసారి ఓపెన్ చేయవా? ఎందుకు మొన్న వచ్చినప్పుడు నాకు ఈ సారీ చూపించలేదు, ఇప్పుడు వచ్చిందా? లాస్ట్ టైం లేదు కదా ఇది, మొన్న వచ్చినప్పుడు లేదు. ఏ భలే ఉంది తెలుసా. ఇందులో ఇంకా ఉన్నాయా కలర్స్? ఉన్నాయా ఇట్లా? బా ఎంత బ్రైట్ గా, ఇది చాలా బాగుంది బ్లూ, రియల్లీ గుడ్. ఇలా కట్టుకుంటే కూడా అద్దరిపోద్ది కదా. అందరూ వరుసగా కడితే ఎలా ఉంటుంది ఇది? యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరూ ఒకటే సారీ కట్టుకుందాం నెక్స్ట్ ఫంక్షన్ కి అనుకున్నాం, సో దానికోసం వచ్చా నేను. అయితే ఈ సారీ చూడగానే వాళ్ళు చాలా బాగుంది, ఇలాగే కడదాము కలర్స్, ఆల్ కలర్స్ అన్నారు. ఇప్పుడు నాకు ఇది నచ్చుతోంది. దీని బ్లౌజ్ ఏంటి? బా అదిరిపోయిందబ్బా. నేను ఫోటో తీసి ముందు మా ఫ్రెండ్స్కి పంపించాలి. నేను వీడియో తీసేసి ఫ్రెండ్స్కి పంపించేసి, ఇది బ్లౌజ్ కదా, దిస్ ఇస్ బ్లౌజ్ అండ్ దిస్ ఇస్ ద కలర్ ఆఫ్ ద సారీ. అదేంటో రిథమ్ ఆఫ్ ద మ్యూజిక్ లాగా రికార్డ్ చేస్తున్నా నేను. చాలా బాగుంది. సో యా, ఇది పంపించి హలో శృతి, ఒక్కసారి చూడవా, నేను ఒక వీడియో పంపించాను నీకు. మనం అనుకున్నాం కదా సేమ్ సారీస్ కట్టుకోవాలి ఈ సారీ అని. యా అదే రెడ్ సారీ, దాంట్లో కలర్స్ కోసం వచ్చాను, కానీ నాకు ఇక్కడ లాస్ట్ వీక్ లేని సారీ ఇంకొకటి కనిపించిందిరా, చాలా బాగుంది అది. నేను నీకు పంపించాను, ఒకసారి చూడు. ఎంతమ్మా ఈ సారీస్? ఎంత? 7,000 పడుతుంది చూడరా. అందరూ ఇదే సారీస్ కడితే బ్లౌజ్ కూడా స్టిచ్ చేసి ఇస్తామంటున్నారు. యా యా, ఇమీడియట్ గా ఇస్తారు. ఎన్ని రోజులు పట్టొచ్చమ్మా ఒక 5 సారీస్ అంటే? 4 డేస్ లో ఇస్తారట్రా. నువ్వు చూసి ఒకసారి నాకు కాల్ చేయి మళ్ళా. ఓకే బాయ్. అది ఇది పక్కన పెట్టు, ఈ బ్లూ పైది. సేమ్ సారీస్ ఒకవేళ కావాలంటే ఎన్ని రోజుల్లో వస్తాయి? అదే ఎన్ని రోజులు పడుతుంది మనకి? 1 వీక్ లో వచ్చేస్తాయా సేమ్ సారీస్ కావాలంటే? బాగుంది చీర, బాగుంది. ఓకే నెక్స్ట్ ఇవి వద్దు ఇంకప్పుడైతే. ఒకవేళ అది అని అంటే వి డోంట్ గో విత్ దీస్. ఓకే, దాంతో వెళ్తాము. ఇంకేమున్నాయి లాస్ట్ వీక్ నేను చూడనివి ఏంటి, నేను మిస్ చేసినవి ఏంటి? అవునా, ఇది చూపించు బా. ఈ కలర్ కూడా బాగుందమ్మాయి కదా, ఇట్స్ అ వెరీ గుడ్ షేడ్.
నువ్వు ఇలా నన్ను బ్లూలు పింకులతో టెంప్ట్ చేసేసావు అనుకో, లాస్ట్ వీక్ అంతా పింకులు చూసాను. ఈ వీక్ అంతా నేను ఇప్పుడు బ్లూలు చూస్తానేమో. చాలా బాగుంది, చాలా డీసెంట్ గా ఉన్నాయి. బాబా బాబా, ఎల్లో మై మోస్ట్ ఫేవరెట్. అదిరిపోయిందమ్మా, అదిరిపోయింది అసలు. ఇది పళ్ళు అండ్ దిస్ ఇస్ అనుకున్న వాళ్ళకి బాగుంటాయి. చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. ఇదైతే ఎంత పడుతుందమ్మా ఇది? ఇది 12,000 అడుగుతుంది. ఇది 12 ఉందా? నాకు ఈ చీర పక్కన పెట్టవా, ఈసారి పక్కన పెట్టేసి. అదిరిపోయింది అసలు. ఇది కూడా కాంబినేషన్ బాగుంది, కానీ మళ్ళీ సేమ్ పింక్ కాంబినేషన్స్ వద్దు మనకి. అది సూపర్. అది ఇంకా ఇంకా దీన్ని ఏమంటారు? ఇదేం పట్టు? ఇది లైట్ వెయిట్ పట్టు మేడం, ప్యూర్ హ్యాండ్లూమ్. హ్యాండ్లూమ్ లోనా? మీరు నేయిస్తారు కూడా నమ్మ సారీస్? ఇది కంచి టైప్. ఓకే, మొత్తం కంచి. ఓకే, పింక్ బ్లౌజ్ వస్తుంది, బాగుంది. ఇది కూడా ఇది కొత్తగా ఉంది కదా, మంచి బ్లూ. బా, ఏమన్నా కాంబినేషన్ ఆ సీ గ్రీన్ కదా. బట్ డిజైనర్స్ అంటే డిజైనర్స్, అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చెయ్యం కదా ఈ కలర్ కి ఈ బ్లౌజ్ వెయ్యొచ్చు అనే థాట్ కూడా రాదు మనకి. ఏమన్నా డిజైన్ చేస్తారా? అబ్బా బాబా, మీ మేడం కి హ్యాట్స్ ఆఫ్ అబ్బా. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ మీ మేడం కి అయితే. ఎలా కాంబినేషన్ అలా ఎలా వాళ్ళకి తడుతుందో నాకు అర్థమే కాదు. దట్స్ వై దే ఆర్ కాల్డ్ డిజైనర్స్. ఊరికే అంటారేంటి డిజైనర్ అని. వాళ్ళే అసలు. ఇది అదిరిపోయింది కాంబినేషన్. దీనికి సెట్ బాగుంటుందేమో కదా, ఈ శారీ వేసి సెట్ కూడా బాగుంటుంది దీనికి కదా. నేను డాన్సర్ అయ్యానేమో, అన్ని ఇలాంటి సెట్స్, ఇలాంటి చీరలు, ఇలాంటి కలర్స్ ఏం కనిపించినా టెంప్ట్ అయిపోతుంటాను. వెరీ గుడ్. ఇది కొంచెం వెయిట్ ఉంది సారీ. ఏంటిది? వాట్ ఈస్ దిస్ మెటీరియల్? శారీ మీద జరీ వచ్చింది కాబట్టి, దానికి అలా లేదు కాబట్టి అది కొంచెం వెయిట్ లెస్ ఉంది. ఇదేమో జరీ వచ్చింది, కొద్దిగా వెయిట్ ఉంది. బాగుంది. ఇది ఎంత పడ్డిద్దమ్మా ఈ కైండ్ ఆఫ్ సారీస్? ఇవి 20,000 అలా పడుతుంది. 20K ఉంది. ఓకే, అంటే మ్యారేజెస్ అలా బాగుంటాయి కదా. మ్యారేజెస్ ఏంటి ఇప్పుడు, ఫంక్షన్స్ ఎక్కువ ఉన్నాయి పెళ్లిళ్ళ కంటే. ఎక్కడ మ్యారేజెస్ ఇంకా ఇప్పుడు ఎన్ని గెట్ టుగెదర్స్, కిట్టి పార్టీలు. మేము కిట్టి పార్టీకి వెళ్ళినా కూడా మాకు ఇలాగే సారీస్ కావాలి, అందరూ సేమ్ కలర్ వేసుకుందాము. ఇవన్నీ ఫ్యాషన్ అయిపోయినాయి కదా ఇప్పుడు నిజంగా. ఓకే, బాగుంది. దట్ ఈస్ బ్లూ. ఇంకా ఇంకా ఇదిగో ఇందులో ఒక్కసారి చూపించు నాకు. ఆ పై నెక్స్ట్ వన్, దాని నెక్స్ట్. ఎస్, ఇది లెనినా? ఇవి ఇంట్లో కట్టుకోవడానికి అలా బాగుంటాయి. టస్సర్ లో ఉంది. ఓకే, దీనికి బ్లౌజ్ ఇదే షేడ్ ఇచ్చారా? ఇది వచ్చింది బ్లౌజ్. బాగుంది, నీట్ గా ఉంది. ఎంత పడితే ఇవి ఎంత పడుతుంది? 3,000. బాగున్నాయి. సో అన్ని ఫ్లోరల్ డిజైన్స్ ఇవి. ఓకే, నేను లాస్ట్ టైం చెప్పాను, నేను ఇన్స్టాగ్రామ్ లో పెడతాను. నేను అంటే మంత్లీ ఒక్కసారి అన్న ప్లాన్ చేయాలనుకున్నా. 1 వీక్ లో చీరలు నేను మంత్లీ ఒక్కసారి రావాలనుకున్నా, నెక్స్ట్ వీక్ లోనే వచ్చి కూర్చుంటాను. సో దట్ నీకు తెలియాలి. 1 వీక్ కే వస్తారా? ఇది కూడా బాగుంది, వెయిట్ లెస్, చక్కగా ఉంది. కాదంటే లేడీస్ కి చీరలు ఎంత పిచ్చో ఇప్పుడు నీకు అర్థమైపోయింది.
నెక్స్ట్ వీకే నేను అక్కడ పూజ జరుగుతోంది. అలా లేదు, నాకు ఫస్ట్ నైవేద్యం ఇచ్చేయండి, నేను ముందే వెళ్ళి అక్కడ. అంటే మీకు చెప్పకపోతే ఇప్పుడు 7-8 చీరలు ఒకేసారి కావాలంటే మళ్ళా డేట్ వర్కౌట్ అవ్వదు కదా, గబగబా ముందు వచ్చేసాను. ఇది భలే ఉందమ్మా. ఇదేంటిది? ఇది టిష్యూ మేడం, టిష్యూ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది. ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్, కంప్లీట్ శారీ అంతా థ్రెడ్ ఉంది. బ్లౌజ్ జరీ బ్లౌజ్. భలే ఉందమ్మా కాంబినేషన్. ఇందులో కలర్స్ ఉన్నాయా? ఉన్నాయి మేడం, 3 కలర్స్. ఏది షేడ్స్ ఒక్కసారి చూపించు కలర్స్. ఈసారి నేను ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ ఫర్ యూట్యూబే చూపించాలి వాళ్ళకి, ఎలా ఉంటుంది శారీస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది ఎక్స్క్లూజివ్ ఎపిసోడ్ చేయాలమ్మా మోక్షకి. నిజంగా ఎంత ప్రెడీ శారీస్ అసలు, వెరీ గుడ్. ఇదే బాగుంది కదా, ఈ కైండ్ ఆఫ్ మెటీరియల్. ఇది మనకి జరీ, నాకు ఈ కలర్ లోనే నచ్చింది బాగా. ఆఫ్ కోర్స్ దీస్ ఆర్ గుడ్, బట్ ఇది చాలా బాగుంది. గోల్డ్ లోనే చాలా బాగుంది ఇది. దిస్ ఇస్ కోటా. సూపర్ నెట్ అంటారా? ఇప్పుడు నేను పేర్లు చూసుకోవాలి ఇవన్నీ ఏంటని. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అడిగితే నేను కరెక్ట్ గా చెప్పాలి, కాదు ఇది కోట కాదు, దిస్ ఇస్ సూపర్ నెట్ సారీ. బాగుంది. ఈ కలర్, ఇది కూడా బాగుందమ్మా, ఈ షేడ్ కూడా బాగుంది. ఇవి ఎంత పడుతున్నాయి సారీస్? 3000 పడుతుంది. బాగుంది, ఇది బాగుంది, ఇది కూడా బాగుంది. ఈవెన్ దీస్ ఆర్ గుడ్. ఇదేంటి వర్క్ మీరు చేపిస్తారా? అవును మేడం, ఇది థ్రెడ్ వర్క్ చేపిస్తాం. ఓకే, ఇదంతా మీరు చేయించారు ఈ వర్క్ అంతా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనికి? హ్యాండ్ మీద వర్క్ వచ్చింది చక్కగా, చాలా బాగుందిరా. ఇది కూడాను. ఇదెంత పడుతుందో చీర? ఓకే, 5000 అంటే ఇది వర్త్ అమ్మా. సారీ చీరంతా వర్క్ ఉంది కదా, సారీ కంప్లీట్ గా వర్క్ ఉంది, చాలా బాగుంది. ఈ మెటీరియల్ ఏమంటారు? ఇది సెమీ టసర్. నలగదు కదా? నలగదు. నేను నలిపి చూస్తున్నా, నేను నలిపి చూస్తున్నాను. నలగలేదు. మాకిదో భయం, నలిగిపోతుందేమో, కూర్చుని లేచేలోపు నలిగిపోతుందేమో అని. టస్సర్స్ యూజువల్లీ నలుగుతాయి కదా, కానీ ఇది నలగటం లేదు. చాలా బాగుందిరా. ఇది ఇందులో కలర్స్ ఏమున్నాయి? ఇందులో కలర్స్ నాకు ఒకసారి చూపించు. బ్యూటిఫుల్. ఇవాళ నాకు ఒక్క ఎల్లో నచ్చింది, తర్వాత అన్ని క్రీమ్లే నచ్చుతున్నాయి. లాస్ట్ టైం అన్ని పింకులు రెడ్లు తీసాను, ఇవాళ మాత్రం నాకు అన్ని క్రీమ్లు నచ్చుతున్నాయి. క్రీమ్ బాగుంది. అయినా నాకు ఈ క్రీమే నచ్చింది. అదే పక్కన పెట్టండి. ఈసారి మా ఫ్రెండ్స్ని కూడా తెచ్చేయాలి, లేకపోతే యూట్యూబ్ ఫ్రెండ్స్ని కూడా నేను యాడ్ చేసుకుని వాళ్ళతో పాటు కూర్చుని మీకు ఏ కలర్ నచ్చింది చెప్పండి, ఈ కలర్ నచ్చిందా లేదా అన్ని అడగాలి నేను, లేకపోతే కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నాకు మళ్ళీ నువ్వు పింక్ చూపించుకో, నో మోర్ పింక్స్. అన్ని పింక్లే తీసాను, నో మోర్ పింక్స్. అసలు పింక్ ఫ్యామిలీ వద్దు నాకు. నెక్స్ట్ ఫ్యామిలీ, ఇంకో కలర్ ఫ్యామిలీ కావాలి. ఇది తీసేయి, నేను పింక్ వద్దన్నాను కదా, ఇది తీసేయి, ఇది వద్దు. ఇది కూడా తీసేసే, ఇది వద్దు నాకు. దెన్ ఇందులో క్రీమ్ ఒకటి, ఇదిగో ఈ బ్లూ చాలా బాగుంది. ఇది అండ్ ఎల్లో, దట్ ఈస్ ఫస్ట్ సారీ నేను సెలెక్ట్ చేసింది. ఆ 3 నేను చూస్తుంటే ఇది తీసుకున్నానుగా, మళ్ళీ ఇది అది రెండేలాగా. ఈదర్ దట్ ఆర్ దిస్. ఏది బాగుంది ఇప్పుడు నువ్వు చెప్పు నాకు, మళ్ళీ కన్ఫ్యూజన్ లో పడ్డాను. 2 క్రీమ్స్ అయినాయి, అదా ఇదా? ఇదే తీసుకోండి. అంతేనా? ఇదైతే టిష్యూ బ్లౌజ్ కూడా వచ్చింది కదా, బాగా వచ్చింది. ఇదే దిస్ ఎల్లో అండ్ బ్లూ, 3 కలర్స్ వచ్చాయి.
ఇప్పటికి ఇది బిల్ చేయమ్మా. డైలీ కస్టమర్ కాదు మేడం, డిస్కౌంట్ ఇప్పిస్తాను, ఇది కూడా తీసుకోండి మేడం. అయ్య బాబోయ్, అది కాదు, నేను వీక్లీ కస్టమర్ అనుకున్నా. కాదా, డైలీ కస్టమర్. మంత్లీ కస్టమర్ అవుదాం అనుకున్నాను, వీక్లీ వచ్చాను, ఇప్పుడు నన్ను డైలీ కస్టమర్ చేసావు. ఇప్పుడు నేను రోజు మన మోక్షాలోనే ఉంటానేమో. ఇంకా పొద్దునే మీరు కొట్ట ఓపెన్ చేయకముందే నేను వచ్చి అక్కడ కూర్చుని తీయండి అమ్మా తొందరగా, మళ్ళీ అందరు జనాలు వచ్చేస్తే నేను సెలెక్ట్ చేసుకోలేను, నాకు కుదరదు అని. కాదురా, 2 క్రీమ్ అవుతాయి, అందుకని 2 క్రీమ్స్ వద్దు నాకు. మళ్ళా డిస్కౌంట్ 2 సేమ్ షేడ్, వేరే షేడ్ లో డిస్కౌంట్ ఇవ్వు బాబా, ఇదే షేడ్ లో డిస్కౌంట్ నాకు. 2 సేమ్ షేడ్ అవుతున్నాయి చూడు. అఫ్ కోర్స్ బ్లౌజ్ డిఫరెన్స్ ఉంది కానీ సేమ్ కలర్ ఎందుకని. అది 2 బాగున్నాయి. అఫ్ కోర్స్ బ్లౌజ్ డిఫరెన్స్ అయినా కూడా మళ్ళీ సేమ్ కలర్ వద్దు మనకి అని నా ఉద్దేశం. ఎల్లో అన్న తీద్దాం అప్పుడు. ఇది కొంచెం ఆగు, ఈ చీర నా కలర్ కి బాగుంటుందా ఫస్ట్ దాన్ని నేను అది చూసుకోవాలి. నేను అది చూసుకుంటే కానీ నా కలర్ కి శారీ బాగుంటుందా? పొగిడేసింది బాబోయ్. నువ్వు పొగిడేవని నేను గ్రీన్ టీ తాగకుండా ఉండను, తాగుతాను. చాలా బాగుంది, చాలా బాగుంది. ఇది బాగుందా, ఇది బాగుందా? మనకి మళ్ళీ ఇప్పేస్తున్నాను. చీర మడత పెట్టేశావు కానీ నేను మళ్ళీ విప్పుతున్నాను. ఇదే బాగుంది కదా, చూడు కదా, ఎక్కువ బ్రైట్ గా ఇదే బాగుంది. డిస్కౌంట్ కూడా ఇస్తా అన్నావు కదా నువ్వు. సరే, ఇదే అయితే. దిస్ వన్, దట్ వన్, బ్లూ అండ్ yellow. ఇదైతే ఆసమ్, ఇది చాలా బాగుంది. దిస్ కాంబినేషన్ కదా, అదిరిపోయింది అసలు. నెక్స్ట్ చూడితే కదా, చాలా బాగుందమ్మా ఈ కాంబినేషన్. యూజువల్లీ రెడ్ బార్డర్స్ ఉంటాయి, బ్లూ ఉంటాయి, గ్రీన్ ఉంటాయి, ఎల్లోకి. నాకు రెడ్ అండ్ ఎల్లో ఎంత సూట్ అవుతుందో చెప్పలేను నేను. మేబీ అమ్మవారి గెటప్స్ అవి వేస్తానేమో, నాకు తెలియదు కానీ అందుకని నచ్చుతుందేమో, నాకే నచ్చుతుందో అందరికీ నచ్చుతుందో ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఆసమ్, చాలా బాగుంది. ద పళ్ళు బాబా అదిరిపోయింది అసలు ఇదైతే కదా. ఎస్, ఫస్ట్ శారీ, ది బెస్ట్ శారీ సెలెక్ట్ చేశాను ఇవాళ, నిజంగా బాగుంది. అండ్ ఇవి తొందరగా బిల్ చేసేయమ్మా, మళ్ళీ నేను వెళ్ళాలి. తను మా ఫ్రెండ్ కూడా కాల్ చేస్తే. శృతి, సరే సరే, నేను ఇంకొక 4 సారీస్ తీసుకున్నాను, వస్తున్నాను నేను. సరే, వచ్చిన తర్వాత చూడు, నువ్వు ఒక్కసారి చూసి అప్పుడు దెన్ వీల్ డిసైడ్. అయితే ఇదే సారీ కావాలన్నా కూడా 1 వీక్ లో మొత్తం 8 సారీస్ ఇస్తారట. ఓకేనా? ఓకే, బాయ్, ఐఎమ్ కమింగ్ సూన్. యా, బాయ్ బాయ్.